ఆగురు 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 ఒక్కసారి చూడురి స్వైప్. అయితే నిన్ననే అనుకున్నా ఏందా దండుపాల మేచడే కనిపిస్తలేదా అని. ఇట్లా అనుకున్నామో లేదో ప్రత్యక్షం అయిపోయారు. అయితే నేను ఈ బ్యాచ్ అంతా దిగబడింది కాక్రోజుల మీద ప్రేమతోనే. అయితే ఇది చూడురి స్వైప్. బీజేపీ హేట్రేడ్ ఉంటుందా? అస్వంట్ వాళ్ళు 10 మంది ఉన్నారు ఇక్కడ. చెప్పాలంటే మొత్తం యాంటీ బీజేపీ యాంటీ నేషనల్స్ ఉన్నారు, అందరు అంతే ఉన్నారు. ఇది కూడా వాళ్ళు నాకు ఇచ్చినారు పట్టుకోమని, నేనే అడగలేదు వాళ్ళకి, వాళ్ళు ఇస్తారు పట్టుకో. ఇక్కడ యూత్ కోసం ఎవరు లేరు బ్రో, ఇక్కడ ఖాళీ బీజేపీ హేట్రేడ్. ఇంకా ఏంటంటే టైంపాస్ లేనోళ్ళు, టైంపాస్ కానోళ్ళు, ఇంట్లో ఏం చెయ్యనికి లేనోళ్ళు వాళ్ళు వచ్చారు. పుట్టిన దేశాన్ని జన్మనిచ్చిన ధర్మాన్నే ప్రేమించలేని వీళ్ళు మీ మీద ప్రేమతో వచ్చారు అనుకుంటారా? గిది ఈ బ్యాచ్ మొత్తం జొర్రనికే అసలైన కారణం గిది. అందుకే చెప్తున్నా, నమ్మకరి తమ్ముళ్ళు. అందులో మరీ ముఖ్యంగా ఒక తాబేలు మొక్క వేసుకుని ఒక మొక్క ఉంటుంది. ఆ మొక్క చాలా ప్రమాదకరమైన మొక్క. ఈ దేశానికి కానీ, ఈ ధర్మానికి కానీ, ఈ రాష్ట్రాలకు కూడా ప్రమాదకరమైన మొక్క. అయినా అదేందో దరిద్రం, ఈ నాస్తికులు, ఈ లెఫ్టిస్టులు, రైటిస్టులు, కమ్యూనిస్టులు నా ధర్మంలోనే ఉడతారు ఎందుకురా? ఒక ముస్లిం ఎప్పుడు ఇస్లాంని వ్యతిరేకించడే, ఒక క్రిస్టియన్ తన మతాన్ని ఎప్పుడు వ్యతిరేకించడే. మీకేం పోయే కాలం పుడుతుందిరా? అసలు మీరు ఏనాడైనా సరే ధర్మం గురించి ఏనాడు ఏం తెలుసుకున్నారని చెప్పి మీరు